హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఎపిసోడ్ 3కి అయితే వచ్చాం మనం. ముందు రోజు 2 గదులు అయితే వేసామండి. ముందు వీడియోలో మీరు చూసా ఉంటారు. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. వీడియోస్లోని 2 గదులు అయితే వేసాం. అయితే ఇవాళ హాల్ అయితే మొదలు పెట్టాం. మా వాడైతే ఈ గదికి స్కటింగ్ ఏమని చెప్పాను. ఈ 2వ గది కూడా వేయాలి స్కటింగు. నిన్న మోపులు పెట్టాం కదండి, ఆ మూటలు ఎందుకంటే టైల్స్ ఎడ్జ్లు సరిగ్గా ఉంటాయని చెప్పేసి అయితే 2 గదిలో కటింగ్ అయితే వేయించి ఇవాళైతే హాల్ అయితే మొదలుపెట్టాం. ఫ్లోర్ అయితే లాగిచ్చాను మా వాడికి నీట్గా. అయితే మా వాడు ఫిక్సింగ్ అయితే చేసుకుంటున్నాడు. మీకు చూపించడానికి అయితే నేను వీడియో తీశాను. చూడండి, కూర అంతా లాగేసి ఇచ్చేసాను. చూసారు కదండి. 2వ గది కూడా కటింగ్ వేసేసాడు. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సేమ్ దానికైతే వేసేసాం. హాల్లోకి అయితే బ్లాక్ వేద్దాం అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి గదుల్లోకి వైట్ వేసాం. బ్లాక్ వేసినా ఒకవేళ అదేమో ఆందని వీడియో కోసం నేను సెట్ చేస్తున్నాను క్లియర్గా ఆడడానికి. హాల్ అయితే ఫ్లోరింగ్ ఫిక్సింగ్ అయితే మొదలు పెట్టామండి. కెమెరా సరిగ్గా వస్తున్నాడు, నేను చూస్తున్నాను. అవును, నవ్వుతున్నాడు. గ్రానైట్ గుమ్మాలు అయితే నేనైతే సిరీస్ కింద తీయలేదు. ముందు వీడియోలు కూడా ఉన్నాయండి గ్రానైట్ గుమ్మాలు, అందుకని చెప్పేసి నేను తీయలేదు. ఆ వీడియో చూడాలనుకుంటే ఒకసారి చూడండి. వీడియోస్లోకి వెళ్ళి గ్రానైట్ గుమ్మాలు అయితే ఎలా వేస్తాం ఏంటో అన్నీ మీకైతే ఆ వీడియోలో చూడండి ఒకసారి. హాల్ ఫిక్సింగ్ అయితే దాదాపు అయితే అయిపోవచ్చిందండి. చూడండి, ఇంకైతే సైడ్ ముక్కలు అయితే ఉన్నాయి. ఆ ముక్కలు కోసి వేయాలి. మా వాడు ముక్కలు వేస్తున్నాడు. మా వాడు ఒండ్రు అయితే చాలా ఎక్కువ వేస్తాడు. చూడండి, చేతితో గుద్దేస్తున్నాడు. ముక్కలు కూడా అన్నీ అయిపోయినాయి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. వర్క్ అంతానే ఫిక్సింగ్ అంతా అయిపోయింది. ఇంకా క్లీనింగ్ సెక్షన్ సగం అయితే క్లీన్ చేశాడు. మా హెల్పర్ ఫాస్ట్గా కడగట్లేదని చెప్పేసి మా వాడు రంగంలో దిగాడు. చూడండి ఎంత ఫాస్ట్గా అది కడిగేస్తున్నాడు. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టండి. నిజంగా వైట్ టైల్స్ అయితే చాలా బాగుంటాయండి. మేజర్ లుక్ అయితే వస్తుంది వైట్ టైల్స్కి. టైల్స్ అయితే నాకు నచ్చినాయి. మనం గొలపోలు వేసి చూసాం కదండి, గొలపోలో టైల్స్ కూడా చాలా బాగుంటాయి. మా ఊడి సాయం చేద్దాం చెప్పేసి నేను కూడా అయితే వెళ్ళాను. వెనకాల రఫ్ స్పాంజ్ అయితే లాగాను. చూస్తున్నారుగా, రఫ్లో అయితే లాగుతున్నాను. మొత్తం అంటే మా ఊడే కడిగాడు. నేను ఏదో అలా ఓత వచ్చానంతే. సో ఇలా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. చూడండి, క్లీన్ అయిన తర్వాత ఎంత నీట్గా ఉందో. లోనికి వెళ్ళి చూపిస్తాను. మొత్తం హాల్ అంతా అయిపోయిందని. ఇంకైతే బ్యాలెన్స్ అయితే కిచెన్ ఒకటి ఉండిపోయింది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.